పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నటువంటి 15, 16, 17 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. ఇక్కడ మనం 4 ఆశీర్వాదాల గురించి ధ్యానం చేస్తున్నాం. ఒకటి, వారు నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. రెండవది, నీ నామమును బట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు. మూడవది, నీ నీతి చేత వారు హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. కొంచెం వివరంగా చెప్పుకుంటే మనం 5 ఆశీర్వాదాలని చెప్పచ్చు. ఈ 5 ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటే అది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఈ 5 ఆశీర్వాదాలు పొందడానికి మూలమైనటువంటి విషయం, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. మనం దాని గురించి ధ్యానం చేశాం. ఇశ్రాయేలీలు శృంగధ్వనులను విని ఆ బూర దేని కొరకు ఊతున్నారు, ఆయా విధాలుగా ఆ బూర చేయు స్వరాన్ని విన్నప్పుడు ఇశ్రాయేలీలు ఏ విధంగా నడుచుకోవాలో అన్న విషయం ఎరిగిన వారు మాత్రమే ఆ శృంగధ్వని విన్నప్పుడు ఆ ప్రకారం నడుచుకునేటువంటి వారు. ప్రాముఖ్యంగా అక్కడ సహవాసాన్ని గురించి వారు బూర ఊదేవారు. అప్పుడు సమాజముగా కూడి వారు దేవుణ్ణి ఆరాధించారు. అయితే మనం ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పొందడానికి మనం కంక్లూషన్కి వచ్చాం. ఏంటంటే, దేవుని వాక్యపు స్వరాన్ని మనం వినగలిగేటువంటి స్థితిలోకి రావాలి. ఆ వాక్య స్వరాన్ని బట్టి మనము నడుచుకోగలిగితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయని. యేసు ప్రభు మాటల్లో చెప్పాలంటే, నా గొర్రెలు నా స్వరము వినును. కాబట్టి ఇప్పుడు మనకు శృంగధ్వని లేదు, కానీ యేసు ప్రభు యొక్క ధ్వని, ఆయన స్వరం ఏం చెబుతుందో అది విన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి ఆయన స్వరం ఏం చెప్పింది అన్నటువంటిది పరిశుద్ధ దేవుడు మన చేతుల్లోకి పరిశుద్ధ గ్రంథాన్ని మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యం బాగా చదివితే, ఆయన స్వరం మనం వినగలిగితే, ఆయన స్వరాన్ని బట్టి మనం నడుచుకుంటే దీవించబడతాం. అయితే మనం ఆయన స్వరం వినడానికి ఉన్నటువంటి అడ్డంకుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అంటే యేసు ప్రభు యొక్క స్వరాన్ని, ఆయన వాక్యాన్ని అనుసరించటానికి మనకు అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులను మనము తొలగించుకోగలిగితే, ఆ అడ్డంకులను తొలగించమని దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు వాటిని తొలగిస్తాడు. అప్పుడు ఆయన స్వరం మనల్ని నడిపిస్తుంది. నడిపించటం అంటే ఎంత షూరిటీ దేవుడు ఇచ్చాడంటే, మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూసినట్టయితే యేసు ప్రభు ఒక గొప్ప షూరిటీ ఇచ్చాడు ఇక్కడ. అంటే ఈ వాగ్దానం నేను ప్రతిరోజు కూడా తలుచుకుంటాను. ఎందుకంటే ఇది మన విశ్వాసాన్ని బలపరిచేటువంటి వాక్యం. ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన అంటున్నాడు 10వ అధ్యాయంలో 27, 28, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి
నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ 5 ఆశీర్వాదాలుకి గ్యారంటీ ఏంటంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నా స్వరం విని నన్ను వెంబడించినప్పుడు నేను వాటికి నిత్య జీవం ఇస్తూ ఉన్నా. ఎవడు కూడా నా చేతిలో నుండి వాటిని అపహరింపలేడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక ఎవడును వాటిని అపహరింపలేడు. అంటే మనం చాలాసార్లు నిరుత్సాహంలో ఉంటాం, నిరాశలోకి వెళ్ళిపోతాం. అయితే ఒక గ్యారంటీ ఏంటంటే ఎవడు కూడా నిన్ను యేసు ప్రభువు నుండి వేరు చేయలేరు. ఆయన స్వరం నువ్వు వింటూ వెంబడిస్తున్న సమయంలో ఎవరు కూడా నిన్ను అపహరింపలేరు. ప్రయత్నాలు జరుగుతాయి. నేను యేసు ప్రభువుని నమ్మినప్పుడు చాలామంది హైందవ సోదరులు నా దగ్గరకు వచ్చి నన్ను కౌన్సిలింగ్ చేశారు. అంటే ఏంటి, తిరిగి నువ్వు మన మతంలోకి రా, ఎందుకు ఆ తక్కువ మతంలోకి వెళ్ళావు అని వాళ్ళు చాలాసార్లు నాతో మాట్లాడారు. అంటే నేను యేసు ప్రభువుని నమ్మిన రోజుల్లో తక్కువ కులము వాళ్ళ మతం అని అన్నటువంటి ఒక పేరు ఉండేటువంటి, అంటే 1980 అంటే 46 సంవత్సరాల క్రితం. ఇప్పుడు దేవునికి స్తోత్రం, అన్ని కులాల్లో అన్ని మతాల్లో మరి పెద్ద కులం అన్నటువంటి వారిలో కూడా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆర్ఆర్కే మూర్తి లాంటి వారు అనేకులు ప్రభువుని నమ్మారు. బట్ ఆ రోజుల్లో పీపుల్ యూస్ టు ట్రీట్ ఇట్ యాజ్ అ డౌన్ ట్రాడన్ రిలీజియన్. అందుకనే వాళ్ళు నా దగ్గరికి వచ్చి చాలా కౌన్సిలింగ్ చేశారు. మళ్ళీ వాళ్ళ మతంలోనికి నన్ను తీసుకొని రమ్మని చాలా బలవంతం చేశారు. సో అప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నన్ను చాలాసేపు నానా విధాలుగా ప్రయత్నం చేశాడు. మళ్ళీ నువ్వు వచ్చేయాలి అంటే నేను లేదు, యేసు ప్రభు నన్ను రక్షించాడు. నేను దురాత్మలతో బాధపడినప్పుడు అన్ని దేవతలను ప్రార్థన చేశాను, అనేక మంది మాంత్రికులను ఆశ్రయించాను, ఎవరు నన్ను బాగు చేయలేదు. ఈ యేసు నన్ను బాగు చేశాడు కాబట్టి ఈయనే నా దేవుడు అంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. వాడికి చాలా రోషం వచ్చి, నా క్లోజ్ ఫ్రెండ్, నా క్లాస్మేట్ బిఏలో, రే ఎంతకాలం నువ్వు యేసును వెంబడిస్తావో నేను చూస్తాను, ఎంతవరకు నువ్వు ఆయన్ని వెంట వెళ్తావో చూస్తావు, నువ్వు ఆయన్ని వెంబడించలేవని చెప్పాడు. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి నాకు ఈ వాక్యం తెలియదు. ఆ వాక్యం అప్పటికి నేను చదవలేదు, ఎందుకంటే నేను అప్పుడే కొత్తగా యేసు ప్రభువుని నమ్మాను. బహుశా ఏ లూకాసు వార్తనో చదువుతూ ఉంటానేమో, మత్తయి సువార్త స్టార్ట్ చేశాను. ఈ బైబిల్లో ఈ వాక్యం ఉందన్న విషయం కూడా తెలియదు. అయితే ఆ వ్యక్తి ఆ మాట అన్నప్పుడు నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ వాక్యాలు ఉన్నట్టుగా కోడ్ చేయలేదు, కానీ ఎందుకంటే వాక్యం తెలియదు కదా. అయితే ఒక మాట చెప్పాను, నేను నమ్ముకున్నటువంటి ఈ యేసు ప్రభు సత్యదేవుడు, ఈయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఈయన చేతుల నుండి ఎవరు కూడా నన్ను విడిపించలేరు అని చెప్పాను. హల్లెలూయా. నాకు ఆ తర్వాత బైబిల్లో వాక్యం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే వాక్యం తెలియదు కానీ ఆ వాక్యాన్ని కోట్ చేశాం. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన స్వరాన్ని మనము వినాలి. వినగలిగితే మనం ఆయన్ని వీడిపోం. ఆయన స్వరాన్ని వినడానికి మనకి ఏకాగ్రత కావాలి. ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి. అంటే ఆ వాక్యం మనలో ఉన్నట్టయితే మనం తప్పిపోకుండా ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. నేను 2 రోజుల క్రితం బైబిల్ చదువుతుంటే చాలాసార్లు చదివాను,
కానీ ఆ వాక్యం చదివినప్పుడు ఒక తలంపు వచ్చింది. మత్తయి సువార్త 19వ అధ్యాయం చూసినట్టయితే యేసు ప్రభు తనను వెంబడించినటువంటి వారికి ఆయన చేసినటువంటి గొప్ప వాగ్దానాలు మనం అక్కడ చూస్తాం. పేతురు ఆయన అడిగాడు, ఇదిగో ప్రభా, 27వ వచనం 19. కాబట్టి అక్కడ క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ శిష్యులకి ఎప్పుడు కూడా మనలాంటి క్వశ్చన్సే. అంటే ఏంటంటే హ్యూమన్ థాట్స్ వాళ్ళకు మనలాగే ఉన్నాయి. 18వ అధ్యాయంలో ఏమో పరలోకంలో గొప్పవాడు ఎవడని అడిగారు. అంటే అది హ్యూమన్ థాట్. అది యేసుని వెంబడిస్తున్నారు, అయితే కూడా ఫ్లాష్ పనిచేస్తుంది కదా, కాబట్టి వాళ్ళు అక్కడ అడిగారు, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడని అడిగారు. అప్పుడు ప్రభు ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి నిలబెట్టి, మీరు మార్పు నుండి పసిపిల్లల వారంటే తప్ప ప్రవేశింపరు. సరే, ఇక్కడ కూడా వాళ్ళకు ఒక థాట్ వచ్చింది. అంటే ఏంటి, యేసుని వెంబడిస్తున్నాం, అయితే మనకి ఏం దొరుకుతుంది అన్న ఒక థాట్ వచ్చింది. నేను అనుకుంటాను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే ఆ థాట్ వాళ్ళకి వచ్చేట్టుగా చేశాడు. ఎందుకంటే మనకు గ్రేట్ అష్యూరెన్స్గా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మనం దిగులు పడకుండా, ఈ లోకంలో మనకి ఏం లేకపోయినా దేవుని యొక్క మాటలను బట్టి మనం బలపరచబడ్డానికి పేతురు అడిగాడు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగు. అంటే హ్యూమన్ థాట్ ఇది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మానవ బలహీనతను కూడా రాయించాడు. అసలు అంత గొప్ప ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఆ థాట్ వాళ్ళకి రాకూడదు కదా. అయితే హ్యూమన్ థాట్స్ వస్తాయి, మాకేమీ దొరుకునేది. ఎందుకు, ఈ పేతురు విస్తారమైన చేపలు పడినప్పటికీ వాటిని వదిలిపెట్టి యేసును వెంబడించాడు కదా. ఆయన చేపలు పట్టేటప్పుడు యేసు ప్రభు మరి కుడివైపున వల వేయమంటే వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి, అయితే వాటిని వదిలిపెట్టి ఆయన యేసు ప్రభును వెంబడించాడు. కాబట్టి బంధువుల్ని, స్నేహితుల్ని, తను చేసే పనిని, విస్తారమైన చేపల్ని ఆయన వదిలిపెట్టి వచ్చాడు. అందుకే పేతురు అడిగాడు, అయితే మాకేమి దొరుకునని. ఆయనే కాదు, ఆయన ఇతరుల పక్షం కూడా అడిగాడు. ఏంటి, నాకేమి దొరుకునని లేదు అక్కడ, మాకేమి దొరుకును. అంటే బహుశా వీళ్ళందరూ మాట్లాడుకుని ఉండొచ్చు, మనం ఇలా వెంబడిస్తున్నాం, మరి మనకేం దొరుకుతుంది. ఎనీవే, గాడ్ ఈజ్ గ్రేషియస్. హ్యూమన్ కాదు ఆయన దేవుడు కాబట్టి ఆయన అన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, యేసు వారితో ఇట్లా, నేను పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు. గమనించండి, ఇక్కడ ఎన్ని బ్లెస్సింగ్స్ పెట్టాడంటే, ఇక్కడ వాళ్ళకి ఆ సింహాసనం పైన కూర్చునేటువంటి హోదాని ఇచ్చాడు. ఆ హోదాని ఇస్తూ ఇశ్రాయేలీల 12 గోత్రాలకి తీర్పు తీర్చడానికి అధికారం కూడా ఇచ్చాడు. స్టేటస్ ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. ఇంకా ఏమంటున్నాడు తర్వాత, కాబట్టి నిజంగా దేవుని కొరకు ఎవరైనా ఈ లోకంలో వదిలిపెడితే, ఆస్తులు కానీ సంబంధాలు కానీ, మరి దేవుని కొరకు ఏదైనా కూడా త్యాగం చేస్తే ఆయన గ్యారంటీ ఏమిస్తున్నాడంటే, భూమి మీద వాడు 100 రెట్లు పొందును, 100 రెట్లు పొందును. ఎప్పుడంటే నిజంగా యేసు ప్రభు కొరకు మనం నష్టపోతే దేవుడు గ్యారంటీ ఏంటంటే 100 రెట్లు
ఆయన అనుగ్రహిస్తాడు. ఇది మాట సత్యం కదా. నిజంగా హానెస్ట్గా ఉండాలి. నేను సేవకు వచ్చినప్పుడు మా ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది, ఎందుకంటే అప్పులు ఉన్నాయి. ప్రభు సేవకు పిలిచాడు. చాలా తక్కువ రేటుకి మరి మా ఇల్లు అమ్మేసి అప్పులు కట్టి నేను సేవకు వచ్చాను 1985లో. అయితే నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, నేను ఆ రోజు అమ్మిన దానికంటే 100 రెట్లు దేవుడు ఈ లోకంలో నాకు ఇచ్చాడు. ఆయన మాట సత్యం. ఎవరైనా సరే ఆయన కొరకు నష్టపోతే ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకుని. కాబట్టి కాదు, ఎటర్నల్ లైఫ్ దేవుడు ఇస్తున్నాడు, హోదా ఇస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు, నష్టపోయిన దానికి నష్ట పరిహారం ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తున్నాడు. సో ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, వెంటనే నాకు యూదా గుర్తుకొచ్చాడు. యూదా హృదయంలో ఈ మాటలు బాగా నాటుకొని ఉంటే ఆయన 30 వెండి నాణేలకు యేసు ప్రభుని అమ్మేవాడు కాదు కదా. ఈ స్వరం ఆయన సరిగా వినలేదు, లేకపోతే ఆ మాటలకు తన జీవితంలో స్థానమో ఇవ్వలేదు. లేకపోతే 30 వెండి నాణేలకు ఇంత హోదాని, ఇంత అధికారాన్ని, ఇన్ని రెట్లు ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? ఎవరు కూడా. అవి హృదయములో నాటుకొని ఉంటే, అవి విశ్వసించి ఉంటే, ఆయన స్వరాన్ని హానర్ చేసి ఉంటే అసలు యూదా అమ్మే అవకాశమే లేదు. దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అలా వెళ్ళిపోయిన దేమా కూడా ఈ స్వరానికి ఆయన హృదయంలో స్థానం ఇచ్చి ఉంటే ఆయన కూడా వెళ్ళిపోయి ఉండేవాడు కాదు. కాబట్టి యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు. అలాగే మనందరికీ తెలుసు, ఒక యవనస్తున్నటువంటి ధనవంతుడు యేసు ప్రభు మాట విని ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ ధనవంతునికి ఈ వాక్యం బాగా అర్థమైతే ఏంటి, తను ఏదైతే పోగొట్టుకుంటున్నాడో దేవుని కొరకు దానికి 100 రెట్లు దేవుడు ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు అన్నటువంటిది ఆ స్వరం, ఆ స్వరానికి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కాబట్టి మనం ఆయన స్వరం మన హృదయంలో నాటుకోవాలి. ఆయన మాట సత్యం. ప్రభు అన్నాడు, నేను మీతో చెప్పిన ఈ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. కాబట్టి యేసుప్రభు మాట ఏంటంటే, ఆత్మయు జీవము ఆయన మాటల్లో ఉన్నాయి. అంటే ఆయన మాట అంత సత్యమైనటువంటిది. ఆ స్వరం మనం నిలుపుకోగలిగితే, ఆయన మాటలు మనం చదివితే మనకు బలం వస్తుంది, మనకు ధైర్యం వస్తుంది. వాక్యం నిరర్థకం కావడానికి, లేక వాక్యం పక్కన పెట్టడానికి మరొక కారణం యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మనుషులు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తారు, లేకపోతే దాన్ని పక్కన పెడతారు. ఇలాంటి 1-2 కాదంట, అనేకములు మీరు చేస్తారు. అందుకే మీరు దేవుని స్వరాన్ని వినడం లేదు, అందుకే మీకు దేవుని స్వరం నడిపించడం లేదు, అందుకే మీరు సంతోషంగా లేరు, అందుకే మీరు మీ స్థాయిని మరి దేవునిలో మరి ఆత్మీయ స్థాయి ఎదగడం లేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు పారంపర్యాచారముల వలన. అంటే దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, ఈ లోకం ఒకటి చెప్తుంది. మనకి ఏది అనుకూలమో దాన్నే చేస్తాం. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారు, మీ తల్లిదండ్రుల్ని సన్మానించమంటే ఆ వాక్యం ప్లేస్లో వాళ్ళు ఏం పెట్టారంటే, అలంతా చేయకపోయినా దైవార్పితం అని చెబితే చాలు, ఇట్ ఈస్ కుర్బాన్ అంటే చాలన్నారు. అంటే ఏంటి, నువ్వేం చేయాల్సిన పని లేదు,
దేవునికి అప్పచెప్పేస్తే చాలు, అది ఈజీ కదా అనుకున్నారు. అందుకే పారంపర్యాచారం ఇటువంటివి అనేకములు చేయుదురు. కాబట్టి ఇక్కడ మనమే పరిశీలించుకోవాలి. నేను దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఏదైనా చేస్తూ ఉన్నానా అన్నది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే అవి నిన్ను నిరర్థకం చేస్తాయి. నీవు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తావు, అవి నిన్ను నిరర్థకమైనటువంటి జీవిగా మారుస్తాయి. కాబట్టి మనుషులు ఇవి చేస్తున్నారు, అనేకములు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని వాక్యము కంటే లోకానికి ఎక్కువ సమయం ఇవ్వటం, దేవుని వాక్యము కంటే న్యూస్ని ఎక్కువగా చూడటం, దేవుని వాక్యము కంటే యూట్యూబ్ని ఎక్కువగా చూడటం. అంటే అక్కడ ఏం చేస్తున్నాం? మనం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాం. దాని స్థానంలో మనకిష్టమైన దాన్ని పెట్టుకుంటున్నాం. శాస్త్రులు పరిచయాలు అదే చేశారు. ఇది చాలా కష్టంగా ఉంది, కాబట్టి దీని ప్లేస్లో ఇది పెట్టుకుందామని వారు ఒక్క మాటతో తల్లిదండ్రులను చూసి, మీకు దైవార్పితం, మిమ్మల్ని మేము దేవునికి అప్పచెప్పేస్తున్నాం, ఇంతే మా బాధ్యత అని చెప్పి వీధిలోకి వదిలేయడం చాలా ఈజీ. సో అలాగా మనం కూడా ఏదో కాసేపు ప్రేయర్ చేసుకోవటం, తర్వాత మన ఇష్టానుసారంగా జీవించటం. అందుకే వాక్యం నిరర్థకమవుతూ ఉంది. అందుకే దేవుని స్వరం మనలో క్రియ చేయట్లేదు. కాబట్టి మనం అలాంటివి ఏమన్నా చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ప్లేస్లో మనకు అనుకూలమైనది. నేను చాలామంది కౌన్సిలింగ్ చేశాను. అయితే నేను గమనించింది ఏంటంటే, నేను చెప్పే సలహా వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే పాటిస్తారు, లేకపోతే నేను ఎంత వాక్యం చూపించినా ఆ వాక్యాన్ని వాళ్ళు అసలు పట్టించుకోరు. అంటే మానవ స్వభావం అది. దేవుని చిత్తం చేయాలని ఆశ ఉంటుంది. ఎప్పటి వరకు? మనకు అనుకూలమైనంత వరకే మనం చేయడానికి ఇష్టపడతాం. మనకు కొంత ఇబ్బంది అయితే దాన్ని పక్కన పెట్టేస్తాం. అయితే యేసుప్రభు ఏం చెప్పాడు? నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎప్పుడు? అనుదినము అని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి నేను దేన్ని డినై చేస్తున్నాను? ఈరోజు ఉదయం కూడా నేను ధ్యానం చేశాను. నేను ఆ వాక్య ప్రకారం యేసుని వెంబడిస్తూ ఉన్నప్పుడు నా శరీరము, లేకపోతే నా యొక్క స్వార్థము, లేకపోతే నాకు ఇష్టమైనవి, ఇవి ప్రతిరోజు పోరాటం ఉంటుంది కదా, వీటిని మనం డినై చేయాలని బైబిల్ చెప్తుంది. అది ఆయన స్వరం, మనం డినై చేయం. అంటే ఆయన స్వరం నీకు వినిపిస్తుంది, నువ్వు దేవునితో ప్రార్థన చేయాలి ఎక్కువసేపు, లేక వాక్యం చదవాలి అని నీకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు వెంటనే ఏదో ఒక పని పైన మనసు పోతుంది. సో దాన్ని డినై చేయాలి. అది కాదు, ఇది ప్రాముఖ్యం అన్నటువంటి ఉపేక్షించుకోవడం అంటే దేవుని కొరకు అడ్డుగా ఉన్నదాన్ని పక్కన పెట్టేయటం. అది నీ అభిప్రాయమైనా కూడా కావచ్చు. అందుకని యోబు అన్నాడు 23:12 అక్కడ ఆయన ఏమంటున్నాడు? 23:12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. యోబులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, దేవుడు ఎందుకు యోబుని అంతగా గుర్తించాడంటే, యోబులో ఒక తీర్మానం చేసుకున్నాడు. యోబు ఒక తీర్మానం ఏంటంటే, నేను దేవుని నోటి మాటలను విడిచి ఎప్పుడు కూడా నేను తిరగకూడదు. ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. కాబట్టి మనం స్వ అభిప్రాయానికి ఎక్కువ విలువిస్తాం. ఏ మనిషి అయినా, నువ్వైనా నేనైనా ఖచ్చితంగా వేరే వాళ్ళ అభిప్రాయము కంటే మన అభిప్రాయానికి విలువనిస్తాం. వేరే వాళ్ళ అభిప్రాయం వింటాం,
కానీ వినేది పాటిస్తామా లేదా అనేది నా అభిప్రాయం పైన ఆధారపడి ఉంటుంది. యోబు జీవితంలో ఆయనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆ అభిప్రాయాన్ని దేవుని వాక్యముతో ఆయన సరిపోల్చుకున్నాడు. సరిపోల్చుకొని ఒకవేళ దేవుని వాక్యము తన అభిప్రాయానికి భిన్నంగా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు? తన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని తన అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఆ మాట ఇంకొక రీతిలో చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఆ ట్రాన్స్లేషన్ అంటే రెండు ట్రాన్స్లేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి. ఐ హ్యావ్ ప్రిఫర్డ్ గాడ్స్ వర్డ్ మోర్ దాన్ మై నెససరీ ఫుడ్ అన్నాడు. అంటే నేను బ్రతకడానికి ఆహారము, నెససరీ ఆహారం కంటే ఎక్కువగా నేను దేవుని వాక్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చానని ఆయన అన్నాడు. కాబట్టి ఈ రెండింటి అర్థం కూడా ఏంటంటే, మనము దేవుని యొక్క అభిప్రాయానికి, మన అభిప్రాయం కాదు, శాస్త్రులు పరిచయులు వాళ్ళ అభిప్రాయానికి విలువిచ్చారు, దేవుని వాక్యాన్ని పెట్టారు. ఇలాగే విశ్వాసులు కూడా చేస్తుంటారు. వాళ్ళకి ఏది ఇష్టమో అది చేస్తుంటారు. వాక్యం దాన్ని ఒప్పుకుంటుందా లేదా, నేను దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానా లేదా అన్నటువంటి పరిశీలన ఏమీ ఉండదు. ఏదో వాళ్ళు వెళ్ళే సంఘాన్ని గురించి గొప్ప చెప్పుకొని, లేదు వాళ్ళ సేవకుని గురించి గొప్ప చెప్పుకొని, వాళ్ళ డెనామినేషన్స్ని వాళ్ళ సేవకుల్ని గొప్ప చేసుకొని మాట్లాడడానికి అలవాటు పడ్డారు తప్ప, యేసు ప్రభువు చెప్పినటువంటి వాక్య ప్రకారం నేను జీవిస్తూ ఉన్నానా, ఆయన స్వరాన్ని నేను వింటూ ఉన్నానా, ఆయన నిన్ను వెంబడిస్తూ ఉన్నాను. కాబట్టి అది చాలాసార్లు మనం మన స్వ అభిప్రాయానికి, లేకపోతే పారంపర్య ఆచారాలు, డెనామినేషనల్ డాక్ట్రిన్స్కి ఎక్కువ విలువిస్తాం. ఒకరంటారు ప్రతి వారం బల్ల తీసుకోకపోతే వాడు పరలోకానికి పోడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ డాక్ట్రిన్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. అది వాళ్ళు నిర్ణయించడానికి కాదు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు చెప్పినట్టు నువ్వు జీవిస్తున్నావా? అసలు బల్ల తీసుకొని ఆ ప్రకారం జీవించకపోతే అది మరింత శిక్ష. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా ఏంటంటే మా డెనామినేషన్ గొప్ప. కాబట్టి నా ఆవేదన ఏంటంటే, లేక నేను నేర్చుకుంటుంది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది యేసయ్య ఏం చెప్పాడో ఆ ప్రకారం నడుచుకోవడం చాలా ముఖ్యం. అలా నేను జీవించగలిగితే మిగిలిన విషయాలన్నీ కూడా నాకు అర్థమవుతాయి. కాబట్టి నేను మామూలుగా ఏం సజెస్ట్ చేస్తానంటే, మొట్టమొదట న్యూ టెస్టిమెంట్ చదవాలి. అందులో ప్రాముఖ్యంగా సువార్తలు చదవాలి. నా అభిప్రాయం ఇదిగో ఏంటంటే, దేవుని వాక్యానికి మనం లోబడాలంటే మొట్టమొదట మనం సువార్తలు చదవాలి. సువార్తలు అర్థమైతేనే పత్రికలు అర్థమవుతాయి. పత్రికలు అర్థమైతేనే పాత నిబంధన అర్థమవుతుంది. ఎందుకు అనేక మందికి పాత నిబంధనలో క్వశ్చన్స్, పాత నిబంధనలో విషయాల గురించి ప్రస్తావన అంటే, వీళ్ళకి యేసుప్రభు ఏం చెప్పాడో తెలియదు, పత్రికలు ఏం చెప్తున్నాయో తెలియదు. కాబట్టి మనం బేసిక్ ఫండమెంటల్, మామూలుగా చదువు కూడా ఎలా ఉంటుంది, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ అలా ఉంటుంది. అయితే ఈ స్పిరిచువల్ యాటిట్యూడ్లో మట్టుకు మనుషులు ఏమీ లేకపోయినా డైరెక్ట్గా మాస్టర్స్ డిగ్రీ చేయాలని ప్రయత్నం చేస్తారు. అందుకే చాలామంది తప్పిపోతారు. కాబట్టి బేసిక్ ఫండమెంటల్ యేసు ప్రభు ఏం చెప్పాడు, ఆయన స్వరం వింటే గ్రేట్ అష్యూరిటీ ఇచ్చాడు, అది వింటున్నామా లేదా. కాబట్టి చాలాసార్లు ఈ అప్లికేషన్ అన్నటువంటిది లేదు. మనం ఏం చేస్తున్నామో దాన్ని చూస్తున్నాం. మనం ఏమైతే చేస్తున్నామో దాన్ని చూస్తున్నాం, ఏం చేయలేదో దాన్ని చూడడం లేదు. మనందరికీ తెలుసు, ఆ ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని మట్టుకే చూస్తున్నాడు కదా. యేసుప్రభు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా నేను బాల్యం నుండినే
చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఆయన ఎలా మోసపోయాడంటే, అంటే మనుషులు ఎలా మోసపోతున్నారంటే, వాళ్ళు పలానా సంఘాలకు వెళ్తున్నారు, పలాని సిద్ధాంతం పాటిస్తున్నారు, వాళ్ళు మంచిగానే ప్రార్థన చేస్తున్నారు, మంచిగానే పాటలు పాడుతున్నారు, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అది చూస్తున్నారు. అయితే ఏం చేయడం లేదో అన్నది పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ యవనస్తుడు ఏమేం చేస్తున్నాడో అన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. అయితే నిత్య జీవం అన్నటువంటిది ఆయనకి దొరకడం లేదు. ఆయనకు అది పొందుతానన్న నమ్మకం లేదు. ఇక్కడ గొప్ప సత్యం ఏంటంటే, ప్రపంచంలో మనం ఎవరిని విమర్శించాల్సిన పని లేదు. అక్కడ మనకు ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రపంచంలో యేసు ద్వారా తప్ప ఎవరికి కూడా పరలోకానికి వెళ్తానన్నటువంటి నిశ్చయిత ఉండే అవకాశమే లేదు. ఎందుకు? సాక్షాత్తు ఆ ధనవంతుడు చెప్తున్నాడు, నేను అన్నీ చేస్తున్నా, ధర్మశాస్త్రం ఏం చెబుతుందో అన్నీ నేను చేస్తున్నా అంటున్నాడు. కానీ ఆయనకు నిత్య జీవము కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి దాన్ని వెతుకుతూ ఉన్నాడు. అంతే కదా? ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నాకు నిత్య జీవం కావాలని అడిగే ప్రసక్తి లేదు కదా. కాబట్టి ప్రపంచంలో యేసుకు వేరుగా నిత్య జీవము లేదు, యేసుకు వేరుగా రక్షణ లేదు. మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అదే సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంకా దేవుని కొరకు ఏమి చేయలేకపోతున్నాను అన్నది మనకు కావాలి. ఆ యవనస్తుడు అలా పరిశీలించుకోలేదు. ఏమేం చేస్తున్నాడో చూస్తున్నాడు, వాటిని గురించి చెప్పుకుంటున్నాడు, కానీ ఏం చేయలేదంటే దేవుని కొరకు ఆయన త్యాగం చేసేటువంటి స్థితిలో లేడు, దేవుని మాటను వినేటువంటి స్థితిలో లేడు. అంటే అక్కడ దేవుడు ఏం చెప్పాడో అది చేసే స్థితిలో లేడు. అఫ్కోర్స్ ఆ యవనస్తుడి విషయంలో ధనం చెప్పాడు. అయితే విశ్వాసుల విషయాల్లో దేవుడు మరి వారితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే వారు అది మట్టుకు చేయరు, కానీ ఇంకా మిగిలిన వాళ్ళు ఏమేం చేస్తున్నారో అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. అందుకే ఆయన ముఖకాంతిలో నడిచే అనుభవం లేదు, ఆయనలో హర్షించేటువంటి అనుభవం లేదు, ఆయన నీతి చేత హెచ్చింపబడేటువంటి అనుభవం లేదు, ఆయన అతిశయాస్పదముగా ఉండేటువంటి అనుభవం లేదు, ఆయన దయచేత కొమ్ము హెచ్చింపబడేటువంటి అనుభవం లేదు. కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానికి ఏం అడ్డు ఉంది? ఆయనకు అడ్డు డబ్బు వచ్చింది. అడ్డు ఎవరికి? యవనస్తునికి డబ్బు అడ్డు వచ్చింది. దాన్ని వదలలేకపోయాడు. నాకు ఒక ఫన్నీ థాట్ వచ్చింది. ఏంటంటే, నేను నవ్వుకున్నాను. ఆ యవనస్తుడు బహుశా చాలా కష్టపడి ఆ డబ్బు సంపాదించాడు కదా. అంత డబ్బు వచ్చిందంటే చాలా రాత్రింబగళ్ళు కూడా కష్టపడి ఉండొచ్చు, ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు. అయితే నా థాట్ ఏంటంటే, తాను అంత కష్టపడి సంపాదించేటువంటి ఆ డబ్బు యేసును వెంబడించటానికి అడ్డవుతుందన్న విషయం ఆయనకు తెలియదు కదా. తెలిసింటే అంత సంపాదించిన వాడేం కాదేమో, అంతే కదా. కాబట్టి కొన్నిసార్లు మనం చేసేటువంటి కొన్ని పనులు యేసును వెంబడించటానికి అడ్డవుతాయి. యేసును వెంబడించడానికి కొన్ని యాటిట్యూడ్స్ అడ్డవుతాయని మనం ఆ యవనస్తుని ద్వారా నేర్చుకోవాలి. ఎందుకు అదంతా? ఎందుకు? ప్రభు అన్నాడు కదా, ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాని ప్రాణం అంటగా వాని ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? కాబట్టి మనం దేవుని కొరకు జీవించాలి. లేనివాడేమో నాకు ధనం కావాలంటున్నాడు, ధనం ఉన్నాడేమో నేను యేసుని వెంబడించలేను అంటున్నాడు. కాబట్టి యేసును కలిగి ఉండి కొంచెం ఉన్నప్పటికీ కూడా ఆశీర్వాదమని
మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పారంపర్యాచారం అంటే దేవుని వాక్యము కంటే ఏదైనా మనం ప్రేమిస్తే, ఒకదానికి అలవాటు పడిపోతే దాన్ని వదులుకోవడం చాలా కష్టం. ఆయనకేమో ఆశ ఉంది కానీ వదలలేకపోతున్నాడు. ఆశ ఉంది కాబట్టే వచ్చాడు, ప్రభువుని అడిగాడు. కానీ ఆశ తీర్చుకోవడానికి ఏది అడ్డో ఆయనకు తెలిసినప్పుడు ఆ అడ్డుని వదిలించుకోలేకపోతున్నాడు. కాబట్టి మనం అడ్డు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అడ్డు వస్తే దాన్ని ప్రభు సన్నిధిలో అడగాలి, ప్రభు దీన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయి. కాబట్టి ఆ యవనస్తుడు ఒకవేళ అడిగి ఉంటే, ప్రభు నిన్ను వెంబడించాలని నాకు ఆశ ఉంది, ఈ ధనం అడ్డొస్తుందని మీరు చెప్తున్నారు, ఈ ధనాన్ని నేను వదలలేకపోతున్నాను, దీన్ని వదిలిపెట్టడానికి నాకు సహాయం చేయమంటే యేసు ప్రభు సహాయం చేసింటాడా? ఖచ్చితంగా ప్రభు సహాయం చేసింటాడు. కాబట్టి మన బలహీనతలను మనం పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాం అంతే. వాటిని వదిలిపెట్టడానికి దేవుని శక్తిని అడగడం లేదు. ఆయన స్వరాన్ని వినడానికి మనం సమయము ఇవ్వడం లేదు. ఒకసారి పిఠాపురంలో నేను ప్రసంగం చేస్తున్నప్పుడు ఇలాగే మనం బైబిల్ 2 నిమిషాలు చదువుతాం, వార్తాపత్రికలు 2 గంటలు చదువుతాం అని ప్రసంగం చేసినప్పుడు, ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక ఆయన చాలా హానెస్ట్గా నా దగ్గరకు వచ్చి, సార్ దేవుడు నాతో మాట్లాడాడు, నేను 2 గంటలు కాదు సార్, రోజుకి 4 గంటలు వార్తాపత్రికలు చదవడానికి అలవాటు పడిపోయాను. అదొక పిచ్చి అయిపోయింది సార్. మొదట అన్నీ చదివేసి లాస్ట్కి వచ్చి మళ్ళీ ఒకసారి మొదటి పేజీకి వచ్చి మళ్ళీ ఒకసారి చదివి మళ్ళీ లాస్ట్కి అంతా చదివి అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ అని ఆ కంపెనీ పేరు, అది కూడా చదివేకి అలవాటు పడిపోయారు. అంటే అదొక వ్యసనం. బైబిల్ మట్టుకు ఆయన చెప్పాడు, నేను 2-3 నిమిషాల కంటే ఎక్కువ చదవట్లేదు సార్ అని చెప్పాడు. కాబట్టి మనం సిగ్గుపడాలి. నీవుంటే నాకు చాలయ్యా అంటున్నాం, కానీ అసలు యేసుప్రభువును మనం కలిగి ఉన్నామా? ఆయన్ని కలిగి ఉన్నామని అనుకుంటున్నాం, కానీ ఆయన కంటే ఎక్కువ విలువ మనము వేరే వాటికి, వేరే మనుషులకు, వేరే సిద్ధాంతాలకి మనం ఇచ్చినప్పుడు ఆయన్ని మనం తక్కువ చేసినట్టే. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీ కొడుకుల్ని నాకంటే ఎక్కువగా నువ్వు చూసావన్నాడు. ఎప్పుడైనా సమూయేలు చెప్పాడా మాట? నా కొడుకులు దేవుని కంటే నాకు ఎక్కువ అని చెప్పాడా? ఎప్పుడు చెప్పలేదు. ఎవరు చెప్పరు కూడా. అయితే లోపల అది పేరుకొనిపోయింది. వాళ్ళు తప్పు చేస్తున్న వాళ్ళని గద్దించకుండా దేవుని కంటే ఎక్కువగా వాళ్ళని చూశాడు. దేవుడు అంటే గౌరవం లేదంటే గౌరవం ఉంది. ఆయన గొప్ప ప్రవక్త, మంచి భక్తుడు. అయితే ఆయన ఎక్కడో దేవుని కంటే ఎక్కువగా తన కొడుకులకి విలువిచ్చి వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని సరిగ్గా ఖండించలేకపోయాడు. చెప్పాడు అది కూడా, కానీ దేవుని చిత్తానుసారంగా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడు. అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే దేవుడు దాన్ని కౌంట్ చేశాడు. ఏం చేశాడంటే, నీవు నీ కొడుకులను నాకంటే ఎక్కువగా చూశావు అన్నాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుంటే, మనం యేసు ప్రభు కంటే ఎక్కువగా దేన్నైనా, ఏ విషయాన్నైనా, ఏ వస్తువునైనా, ఏ వ్యాపకాన్నైనా మనం ఎక్కువ చేస్తున్నామేమో అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మహాభక్తులు అలా చేశారు. నేను గతంలో కూడా చెప్పాను, యెహోషాపాతు లాంటి భక్తుడు ఆహాబుతో వియ్యముంది దేవుని చిత్తము కంటే ఆహాబు చిత్తాన్ని ఎక్కువ చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం వద్దని మీకాయ ప్రవక్త చెప్పాడు. అయితే యుద్ధానికి పోదామని ఆహాబు చెప్పాడు. వాడు అక్కడ ఏం చేశాడు? యెహోషాపాతు దేవుని వాక్యము కంటే ఆ యొక్క ఆహాబు యొక్క, మనం అనుకున్నాం, బలవంతం చేశాడు. ఆహాబు మాటలకు ఆయన వెలువిచ్చాడు. కాబట్టి మనం ఏదైనా చేస్తున్నామా పరిశీలించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం? ఓకే, మంచిది, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, మంచిది, కానీ ఇంకా ఏం చేయలేకపోతున్నాం. ఎంతగా మనం దేవుని వాక్యానికి విలువిస్తున్నాం? ఏవైనా ఈ ఆచారాలకు లోబడ్డామా?
ఏదైనా వ్యసనాలకు లోబడ్డామా, ఎక్కడ మనం తప్పిపోతున్నాం అనేది మనం తెలుసుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి మళ్ళీ. కాబట్టి ఆయన స్వరం విన్నప్పుడు ఒక గొప్ప ష్యూరిటీ నాకు అనిపిస్తుంది. ఒకవేళ అన్యజనులకు ఈ సత్యాలు తెలిస్తే వాళ్ళు మనకంటే మంచి భక్తులు అవుతారు. ఎందుకంటే ఆయన అంత ష్యూరిటీ ఇచ్చాడు. నా కొరకు ఏదైనా వదిలిపెడితే నేను నూరంతలు ఇస్తానన్నాడు, అధికారం ఇస్తానన్నాడు, హోదా ఇస్తానన్నాడు, నిత్య జీవం ఇస్తామన్నాడు. ఈ మాటలు అన్యజనులకు అర్థమైతే వాళ్ళు యేసుని వెంబడించకుండా ఉండలేరు. మనకు అర్థమైనాయి కానీ మనం పాటించడం లేదు చాలా వరకు. కాబట్టి యేసు చెప్పినటువంటి మాటలు మన హృదయాల్లో నాటుకొని పోవాలి. అప్పుడే మనం ఆయన స్వరం ఏంటో మనం గుర్తించగలగాలి. బాగా చదివితే మీకు ఆ జ్ఞానం వస్తుంది, ఆ యొక్క డిజర్నింగ్ కెపాసిటీ వస్తుంది. అది డెనామినేషన్ వల్ల రాదు, లేకపోతే ఒక సేవకుడు ప్రార్థన చేసే దాని వల్ల రాదు. ఒక గొప్ప సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తే వచ్చేది కాదు. నీవు యేసు స్వరాన్ని, ఆయన వాక్యాన్ని చదవాలి. ఆ చదివినప్పుడు ఆయన స్వరం వినేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆయన స్వరాన్ని వెంబడించేటువంటి శక్తిని ఇస్తాడు. అసలు ఎందుకు వెంబడించలేకపోతున్నామంటే, యోహాను సువార్తలో యేసుప్రభుకు అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన్ని విమర్శించేటువంటి వాళ్లకు యేసుప్రభు మాట్లాడుతూ అసలు మనం ఎందుకు వెంబడించలేకపోతున్నాం అనే దానికి ఆయన చక్కటి సమాధానం ఇస్తూ 8వ అధ్యాయం 43వ వచనం, మీరేల నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. కాబట్టి ఎందుకు మనం యేసు మాటలు గ్రహించలేకపోతున్నామంటే అసలు ఆయన మాటలు మనము వినడం లేదు. ఆయన ఏం చెప్పాడో తెలీదు. మనకేం తెలుసు అంటే అపోస్తుల కార్యంలో సిద్ధాంతాలు తెలుసు, మా సంఘం గొప్ప అని చెప్పేటువంటి మూఢమైనటువంటి వాదనలు తెలుసు తప్ప యేసుప్రభు బోధ గ్రహించలేదు. ఎందుకంటే ఆయన చెప్పింది వినలేదు. అంతేకాదు 44లో అంటున్నాడు, మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. కాబట్టి లోక సంబంధిగా ఉన్నప్పుడు యేసు మాటలు గ్రహించలేరు. ఆయన మాటలు వింటే కదా గ్రహించటానికి, గ్రహిస్తే కదా ఆచరించడానికి, ఆచరిస్తేనే కదా ఆశీర్వాదం రావడానికి. కాబట్టి ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు చక్కగా మనం చదువుకోవాలి, అవి నిదానంగా చదవాలి, యేసు చెప్పిన మాట. కాబట్టి సువార్తలు చదవండి, ఆయన మాటలు చాలా ఇంపార్టెంట్. మీరు పత్రికల్లోకి వెళ్ళి కన్ఫ్యూజ్, పాత నిబంధనకి వెళ్ళి కన్ఫ్యూజ్. కారణం ఏంటంటే సువార్తలు అర్థం కాలేదు, యేసు అర్థం కాలేదు, యేసు మాటలు అర్థం కాలేదు. నాకైతే దేవుని కృపను ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు. ఎందుకంటే నేను ఆయన మాటలు గ్రహించి ఆయన్ని వెంబడించాలని ప్రయత్నం చేస్తాను కాబట్టి వేరే వాటికి సమయం లేదు. అవి అర్థం చేసుకోవడానికే సమయం సరిపోతుంది. వేరే గ్రంథాలతో నాకు పని లేదండి, ఈ గ్రంథమే అర్థం కావలేదు. నాకు చాలా ఒక థాట్ వచ్చింది ఈ మధ్యన, ఏంటంటే ఒక మంచి ముత్యం నీకు దొరికినప్పుడు ఇంక వేరే ముత్యాలతో పని ఏముంది, అంతే కదా. మంచి ముత్యం దొరికినప్పుడు ఆ ముత్యాల వ్యాపారి ఏం చేశాడు, ఉన్నవన్నీ కూడా అమ్మేసి ఆ మంచి ముత్యాన్ని కొన్నాడు. నీకు మంచి ముత్యం దొరికినప్పుడు మళ్ళా ముత్యాల కోసం ఎందుకు, ఏ గ్రంథంలో ఏ ముత్యం ఉందని వెతకడం అన్నటువంటిది నాకు అనిపిస్తుంది ఇట్ ఈస్ ఎ ఫూలిష్నెస్. ఈ గ్రంథం చదవడానికి జీవితకాలం సరిపోదు. యేసు మాటల్ని అర్థం చేసుకొని ఆయన్ని వెంబడించడానికి ఈ జీవితకాలం సరిపోదు. అందుకని చాలామంది తప్పిపోయారు. సాటన్ వాళ్ళని మిస్గైడ్ చేసింది, మంచి బ్రదర్స్ని, మంచి జ్ఞానం ఉన్న వాళ్ళని మిస్గైడ్ చేసింది సైతాన్. అంటే చక్కగా బైబిల్ ఏం చెప్తుంది, 9వ అధ్యాయం సామెతల గ్రంథం 15, 16, 17, ఆ దారిని పోవు వారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి. అంటే ఇక్కడ ఆగండి కొంచెం. ఎవరైతే చక్కగా బైబిల్ చదువుతున్నారో, ఎవరైతే చక్కగా యేసుని వెంబడిస్తున్నారో,
ఎవరైతే నాకు యేసు మాటలు చాలు అనుకుంటున్నారో వారిని చూసి ఏం చెప్తుందంట బుద్ధిహీనత? జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అంటే ఈ సైతాను పోయి చెబుతుంది వాళ్ళకి బుద్ధిహీనత ఏమని? నువ్వు వేరే గ్రంథాలన్నీ చదువు, అందులో ఉన్న రహస్యాలు కనుక్కో, అందులో ఉన్న రహస్యాలు నువ్వు బోధిస్తే చాలామందికి ఎగ్జైటింగ్గా ఉంటుంది, నీకు కూడా మంచి పేరు వస్తుంది అని చెబుతా ఉంది. అప్పుడు ఏమయ్యాడు వ్యక్తి? అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమునో తెలియలేదు. ఆ విధంగా పోయిన వాళ్ళు చాలామంది దెబ్బతిన్నారు, ఆత్మీయంగా పడిపోయారు, శారీరకంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటి? ఈ చక్కటి త్రోవను, యేసు మార్గాన్ని వదిలిపెట్టి, అంటే ఏదో చాటున తినిన భోజనము రుచి, దొంగిలించిన నీళ్ళు తీపి. ఒకసారి ఒక రిచ్ పర్సన్, ఒక బిలియనీర్ ఓ గోల్డ్ షాప్లో దొంగతనం చేసిందంట. ఆమె అనుకుంటే ఆ గోల్డ్ షాప్ను కొనగలరు, కానీ ఎందుకు దొంగతనం చేసిందంట? దొరికినప్పుడు ఆమెను అడిగారంట, ఎందుకు యు ఆర్ కేపబుల్ టు బై ద హోల్ షాప్, వై డిడ్ యూ డూ దిస్ అంటే, అలా చేస్తే కొంత ఆనందం వస్తుందేమో అని దొంగతనం చేసిందంట. అదే బైబిల్ చెప్పేది, చాటున తినిన భోజనము రుచి, దొంగిలించిన నీళ్ళు తీపి. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ అట్రాక్టెడ్. ఆడికి ఏదో చేద్దాం, ఏదో చేద్దాం, ఏదో చేద్దాం. అది బుద్ధిహీనత చెప్పిందని మనకు బైబిల్లో ఉంది. సో దేవుడు ఆ 8, 12 వచనాలు బుద్ధి గురించి చెప్పాడు. ఆ అధ్యాయంలో 6 వచనాలు బుద్ధిహీనత గురించి చెప్పాడు. అయితే బుద్ధిహీనతను పాటించేవారే ఎక్కువ. కాబట్టి స్వరం, అక్కడ 2 స్వరాలు ఉన్నాయి. 9వ అధ్యాయంలో 2 స్వరాలు ఉన్నాయి. జ్ఞానము స్వరం వినిపిస్తోంది. ఏమని వినిపిస్తుంది? 5, 6 వచనాలు చూడండి. కాబట్టి ఇక్కడ జ్ఞానం ఏం చెప్తుందంటే, అరే మీరు వచ్చి బైబిల్ చదవండి, ఇందులో సిద్ధపరిచిన ఆహారం ఉంది, దీన్ని పానం చేయండి, ఇక జ్ఞానము లేకుండా బ్రతకొద్దండి. తర్వాత తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడు. యేసు మార్గం ఏంటంటే తెలివి కలుగజేయు మార్గం, ఈ మార్గం. అయితే మళ్ళీ ఏం చెప్పారు? ఆ తర్వాత ఏమేం చేయకూడదో అది చెప్పారు. కాబట్టి క్లుప్తంగా 2 స్వరాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటేమో దేవుని వాక్యం చదవండి, ధ్యానం చేయండి, పనికిమాలని వదిలిపెట్టండి అని ఒక స్వరం చెప్తాను. ఇంకో స్వరం ఏం చెప్తా ఉంది? బుద్ధిహీనత. మీరు పోతున్నారు చక్కగా, కానీ ఇంతకంటే బాగుంటుంది, ఇంతకంటే బాగుంటుంది. నువ్వు భోజనం చేస్తున్నావు, పానం చేస్తున్నావు, కానీ ఈ చాటున తింటే భోజనం ఇంకా రుచిగా ఉంటుంది. ఈ చాటున తినేటువంటి నీళ్లు తీపిగా ఉంటాయి. మనుషులు లోపడుతున్నారు, అందుకే యేసు మార్గాన్ని వదిలిపెడుతున్నారు. కాబట్టి యేసై ఏం చెప్పాడో దాన్ని మట్టుకే మనం పాటించాలి. యాక్చువల్గా పత్రికలు చెప్పింది, ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పింది కూడా యేసు యొక్క జీవితాన్ని గురించి. అవి పాత నిబంధన ప్రవచించింది, పత్రికలు వాటిని వివరించింది. కానీ జ్ఞానం లేని వాళ్ళు యేసు మాటల్ని పక్కన పెట్టి వేరే హైలైట్ ఏదో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం యేసు మాటలు, ఆయన స్వరం వినాలి. శృంగధ్వనిని ఎరుగు జనులు ధన్యులు, యేసు మాటల నెరుగు జనులు ధన్యులు. ఆ విధంగా ప్రభు మరి మాటలు వింటున్నటువంటి యూట్యూబ్లో ఉన్నవారికి
యేసు మాటలు వినడానికి, ఆచరించడానికి, పనికిమాలిని వదిలిపెట్టడానికి కృప దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభా, మీరు మాట్లాడిన విషయాల కొరకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు ఎన్నో ఆశీర్వాదాలు ఉంచారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ స్వరాన్ని విని మేము మిమ్మల్ని వెంబడించినప్పుడు మీరు మాకు నిత్య జీవం ఇస్తారు. ఎవడు కూడా మమ్మల్ని మీ నుండి వేరు చేయలేడు. ఏ ఆకర్షణ, ఏ వ్యక్తి, ఏ సిద్ధాంతం, ఏ వస్తువు, ఏ విషయము మమ్మల్ని నీ నుండి వేరు చేయదు. అయితే మేము మీ స్వరం వినడానికి మాకు కావలసిన విధేయతనివ్వండి. అనవసరమైనటువంటి సిద్ధాంతాలకి పోకుండా యేసు మాటలను పాటించటానికి, బోధించటానికి సహాయం చేయమని సర్వశక్తిగల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.